హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము బొప్పాయి కాయతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దామా. ఏంటి వెరైటీగా అనిపిస్తుందా? లేదండి, వెరైటీ పాయసం అంటూ ఏమి లేదు. అంటే చాలామందికి తెలియదన్నమాట, బొప్పాయి పండుతో కూడా పాయసం చేసుకోవచ్చా అని అంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసి బొప్పాయి పండుతో పాయసం ఎలా చేస్తారో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఇక దేనికి ఆలస్యం, వెళ్ళిపోదాం రండి. కావలసిన పదార్థాలు, బొప్పాయి పాయసానికి కావలసిన పదార్థాలండి. ఈ సైజు బొప్పాయికాయ అయితే తీసుకున్నాను, కాకపోతే ఇంత పెద్దదైతే వేయనండి. ఇందులో అయితే హాఫ్ అయితే వేస్తానన్నమాట. ఇది చక్కగా పీల్స్ తీసుకొని తురిమి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇందాక బొప్పాయి పండు చూపించాను కదా, అందులో సగం బొప్పాయి పండుని అయితే చక్కగా పీల్సి తీసేసి తురిమి పెట్టుకున్నాను. ఈ కప్పుతో అయితే కప్పు తురిమిన బొప్పాయి. ముందుగానే నేను కాజు కిస్మిస్ అయితే ఫ్రై చేసి పెట్టేశాను నేతిలో. పాయసంలో కావలసినంత అంటే సరిపడినంత నెయ్యి అన్నమాట. ఆల్రెడీ కాజు కిస్మిస్ నేతిలో ఫ్రై చేసి పెట్టేశానుగా, అందులోకి సరిపడినంత నెయ్యి. ఆల్రెడీ 2 పాల ప్యాకెట్లను అయితే నేను చక్కగా కాగబెట్టేసి ఉంచేసాను. ముందుగానే కాగబెట్టి పెట్టుకోవాలండి. బొప్పాయి పండు పాయసానికి అయితే పచ్చి పాలైతే వేయకూడదు. అందుకని చక్కగా క్రీమీ పాలను 2 పాల ప్యాకెట్లు కాగబెట్టి పెట్టాను. పంచదారండి, హాఫ్ బొప్పాయి పండు తీసుకున్నాను కదా, అందులోకి అంటే 1 కప్పు బొప్పాయి పండు తురుముకి అదే కప్పుతో కొంచెం తగ్గించి కప్పు పంచదారని అయితే వేశాను. యాలకుల పొడి ఆల్రెడీ పొడి చేసి పెట్టింది. నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. యాలకుల పొడిని అయితే డబ్బాకేసి పెట్టుకుంటాను. అవసరమైనప్పుడు ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను యాలకుల పొడి. కాజు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదండి ముందుగానే, అదే బాండిలో ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకొని తురిమి పెట్టుకున్న బొప్పాయిని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు ఈ బొప్పాయి పండు తురిమిని అయితే ఫ్రై చేసుకుందాము. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ మధ్యలో 2-3 టైమ్స్ ఇలా స్పూన్తో నెయ్యిని వేస్తూ ఉండాలండి. ఎంత నెయ్యి వేసినా కూడా ఈ బొప్పాయి పండు పాయసంలో పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. తురిమాం కదా, ఎంత నెయ్యిలో వేసినా కూడా పీల్చుకుంటూ ఉంటుంది. ఇలా నెయ్యి వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలామంది బొప్పాయి పండుని మరీ పండిన కాయనైనా తీసుకుంటారండి, పచ్చికాయతో అయినా పాయసం చేసుకుంటారు. నేనైతే కొంచెం పండినట్టుగా ఉంటుంది కదా, దోరగా పండుతుంది, అలాంటి బొప్పాయి కాయనైతే తీసుకున్నాను. అదైతే పాయసానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఎంత నెయ్యి వేసినా కూడా పీల్చేసాను అనమాట. ఇలా ఫ్రై చేస్తుండగా మనము ఈ తురుములో నుంచి నెయ్యి చూడండి ఎలా వదులుతుందో. ఇలా వదిలేటప్పటికి ఫ్రై అయిపోయిందని మనకు అర్థమైపోతుంది. అంటే పచ్చి వాసన అంతా పోతుందన్నమాట. అప్పుడు మనము ఇలా నెయ్యి వదులుతుండగా మనము పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, నేనైతే కప్పు తురుముకి అరకప్పు, అంటే కప్పుకి తక్కువగా అన్నాను కదా, అరకప్పు ఉంటుందండి, అరకప్పు పంచదారని అయితే యాడ్ చేస్తున్నాను. ఎవరిష్టం వాళ్ళదండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం తీపిని ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్పునైతే యాడ్ చేశాను. ఈ పంచదార వేసి కూడా ఇంకొంచెం 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాం. చూస్తున్నారుగా, పంచదార మొత్తం ఇందులో మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాం.
ముందుగానే మనం ఎక్కువ పంచదార యాడ్ చేసుకున్నాం అనుకోండి, తీపి ఎక్కువైపోయి మనం తినలేమన్నమాట. అంతకి మీకు సరిపోకపోతే పాలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనము 2-3 టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా పంచదార ఎలా మెల్ట్ అయిందో. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనము కాచి పెట్టుకున్నాం కదా పాలు, ఈ పాలను కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. వాటర్ అంటూ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, మొత్తం పాలే పోసుకోవాలి. ఇలా పాలను యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. చూస్తున్నారుగా, ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు. మనకు కావాల్సి వస్తే ఇంకొంచెం పాలనైనా తీసుకోవచ్చు, లేదా మనకు అంత ఎక్కువ పాలు అవసరం లేదు అనుకుంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, చక్కగా ఒక 5 మినిట్స్ వరకు మనము సన్నటి సెగ మీద ఇలాగే బాయిల్ చేస్తూ ఈ పాయసాన్ని బాయిల్ అవుతుంది. ఇప్పుడు అందులో మనము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. చూస్తున్నారుగా, బొప్పాయి పండు పాయసం రెడీ. ఈ పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి, తినటానికి కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. చాలామంది పిల్లలు బొప్పాయి పండు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పాయసం అయితే రెడీ అయిపోయిందని మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి బొప్పాయి పండు పాయసం రెడీ. చూస్తున్నారా ఫ్రెండ్స్, బొప్పాయి పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చూద్దామా. చాలా వేడివేడిగా ఉందండి. చూడండి పొగలు అయితే ఎలా వస్తున్నాయో. కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూస్తాను, ఓకేనా. కొంచెం తీసుకున్నాను. బొప్పాయి పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసి, ఇప్పుడు పిల్లలకి చక్కగా సెలవులు కాబట్టి పిల్లలకి సెలవులు అయినప్పుడు ఈ పాయసాన్ని చేసి చక్కగా పెట్టొచ్చు. చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఓన్లీ పాలు, బొప్పాయి పండు, డ్రై ఫ్రూట్స్, నెయ్యే కాబట్టి హెల్త్ కూడా మంచిదే, చిన్నపిల్లలకి చాలా బలం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాయసం మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి సబ్స్క్రైబ్ చేయండి. చుట్టాలు బంధువులు ఎవరైనా ఉంటే ఈ లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ, బాయ్ బాయ్, అంటిల్ దెన్.